ఈ అభిప్రాయాలు జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ నుండి వచ్చాయి. ఇవి మిస్టర్ అష్ ముఫారెహ్ మాటలను ప్రాతినిధ్యం వహించవు. ఇది ఊహించండి, రోజు ఎప్పుడు ఆగదు లేదా ముగియదు, ఎందుకంటే మిస్టర్ ముఫారెహ్ మరియు ఆయన సాంకేతిక బృందాలు ప్రతిరోజు 3-8 గంటల షిఫ్ట్లలో పనిచేస్తారు. తన కంపెనీ రోజువారీగా ఎలా పనిచేయాలనుకుంటున్నాడో ఆయన తన సాంకేతిక బృందానికి తెలియజేస్తారు. వినియోగించని పరిశ్రమలకు బాధ్యత వహించే ముఖ్య సభ్యులు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లలో పాల్గొంటారు. మిస్టర్ ముఫారెహ్ మానవత్వాన్ని అన్నింటికంటే ప్రాముఖ్యతనిస్తారు, ఎలాంటి స్వార్థపూరిత ఉద్దేశ్యాలను దూరంగా ఉంచుతారు. తన గత కంపెనీలో ఆరోగ్య సంరక్షణ రంగం పరిస్థితి పట్ల ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది మా అభిప్రాయంలో గందరగోళంగా ఉంది. మిస్టర్ ముఫారెహ్ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను మెరుగుపరిచే విధానంలో ఏదో ముఖ్యమైన విషయం జరుగుతోందని మేము నమ్ముతున్నాము. మానవత్వాన్ని సంరక్షించడంలో సామర్థ్యం మరియు నవీనతను పెంచే సాంకేతికతను రూపొందించడమే ఆయన లక్ష్యం. ప్రత్యేకంగా రోబోటిక్ పరిశ్రమ ఇప్పటికీ ఎక్కువగా వినియోగించబడని రంగంగా ఉంది. కల్పించుకోండి, ఆధారిత రోబోటిక్స్ డాక్టర్లకు అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో సహాయం చేస్తూ పరిస్థితులను ఖచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడతాయని. మిస్టర్ ముఫారెహ్ యొక్క రోబోటిక్ వ్యవస్థలను ఉపయోగించి రోగులకు ఖచ్చితమైన సంరక్షణను అందించగలిగితే సరైన వైద్య శ్రద్ధ ద్వారా వారి ఆయుష్ పెరగడంలో ఇది సహాయపడుతుంది. ఈ పరిశ్రమను గతంలో సరైన రీతిలో నిర్వహించలేదని మేము వాదిస్తున్నాము. ఆయన మంత్రాన్ని గుర్తుంచుకుంటున్నారా? అవినీతికి పరిష్కారం కావడం అనేది ఆయన మెరుగుదలకు నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన తన స్థాపకులకు చెల్లింపుల ప్రక్రియలపై నియంత్రణను కొనసాగించడాన్ని నిర్ధారించాలి. కమిషన్ చెల్లింపులను మూడవ పక్షం నిర్వహించినప్పుడు ఏర్పడిన సమస్యలను పరిశీలిస్తే ఆ బాధ్యతలు మిస్టర్ ముఫారెహ్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని వ్యక్తులు నిర్వహించారని మనం గుర్తించగలుగుతున్నాము. మన అభిప్రాయంలో గతంలో జరిగిన సమస్యలు మళ్లీ రాకుండా ఉండేందుకు ఆయన కొత్త డైరెక్షన్ కంపెనీలో అంతర్గత ఫెయిల్ సేఫ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. వనరులపై నియంత్రణను తిరిగి నిర్వచించగల తక్షణ చెల్లింపులు, కమిషన్లను మీరు గుర్తుంచుకుంటున్నారా? మేము నమ్ముతున్నది ఏమిటంటే మిస్టర్ ముఫారెహ్ కంపెనీ తన స్వంత బ్యాంకింగ్ వ్యవస్థను స్థాపిస్తోంది. కొన్ని దేశాల నుండి వచ్చిన మోసపూరిత కేసులు, అవి చివరికి మిస్టర్ ముఫారెహ్ పూర్వ కంపెనీకి భారం అయ్యాయి. ఈ కొత్త దిశతో సమర్థవంతంగా తొలగించబడతాయి. బిల్ మస్ట్ మరియు నేను సాంకేతికంగా నిపుణులు కాకపోయినా ముందున్న అవకాశాలను ఊహించగలుగుతున్నాము. కేవైసీ వ్యవస్థను లోపలే నిర్మించబోతున్నారు. దీని ద్వారా కేవలం నిబంధనలకు అనుగుణంగా ఉన్న సభ్యులకే వారి హక్కు కమిషన్లు అందేలా చూస్తారు. ఈ కొత్త దిశలోకి మారుతున్నప్పుడు స్థాపకులలోని చెడు వ్యక్తులను తొలగించేందుకు కఠినమైన కేవైసీ ప్రక్రియను మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. ఇది నిజంగా ఒక భారీ ప్రయత్నం మరియు మేము మిస్టర్ ముఫారెహ్ మరియు ఆయన సాంకేతిక బృందాలు తమ శ్రేష్టమైన ప్రయత్నాన్ని చేస్తారని నమ్ముతున్నాము. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఆయన స్థాపకులు మరియు వారి కుటుంబాలు ఉత్తమమైన ఫలితాలను అనుభవించాలి. మిస్టర్ ముఫారెహ్ వృథా మాటలు మాట్లాడడని వ్యక్తి. ఆయన స్పష్టమైన, స్పృశ్యమైన ఫలితాలను అందిస్తారు. మేము మిస్టర్ ముఫారెహ్ ప్రారంభించిన అన్ని కార్యక్రమాల అన్ని కోణాలను పరిశీలించడానికి స్థలం లేదా సమయం లేకపోయినా ఆయన ఉద్యోగులు స్వార్థపరులు లేదా అసూయపడేవారు కాదని మేము ధృవంగా చెప్పగలం. ఆయన స్థాపకులు, అనుబంధులు, ఉద్యోగులతో కూడిన ఒక కుటుంబాన్ని సృష్టిస్తున్నారు. అందులో ఎవరూ వదిలిపెట్టబడ్డారని లేదా అన్యాయంగా నష్టపోయారని అనిపించుకొని వాతావరణాన్ని పెంపొందిస్తున్నారు. మిస్టర్ ముఫారెహ్ తొలగించిన పాత సాంకేతిక బృందంలో ఉన్న స్వార్థం ఇకపై ఉండదు. కొత్త డైరెక్షన్ కంపెనీ ప్రారంభమైనప్పుడు ప్రతి వివరాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని నిశ్చింతగా ఉండండి.
ఆయన మరియు ఆయన బృందం విజయానికి ఒక ప్రత్యేకమైన అనుకరించలేని బ్లూ ప్రింట్ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు మీరు చదివింది మా అభిప్రాయాలను మాత్రమే సూచిస్తుంది. మేము పూర్తిగా తప్పుగా ఉండవచ్చు అని కూడా మేము అంగీకరిస్తున్నాము. అయితే ఇది సరదాగా అనిపించలేదా? మీరు ఇప్పుడే జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇవి మిస్టర్ రష్ ముఫారక్ కొత్త డైరెక్షన్ కంపెనీ ఏమిటో కొద్దిగా మాత్రమే తెలియజేస్తాయి. మేము చర్చించినది చాలా పెద్ద దృష్టిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిచయం చేస్తుందని, ఇది మంచు కొండపై కనిపించే పైభాగంతో పోలుస్తూ గుర్తిస్తున్నాము.